వీడియోలోకి వెళ్ళిపోయే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సుతా స్టోరీస్. సరేనండి, మరి మేమైతే హైదరాబాద్ వదిలేసి లేచిపోతున్నాం మా ఇంట్లోంచి. ఏంటి పెళ్లి చేసుకొని లేచిపోతున్నాం అంటుంది అనుకోకండి, మా ఆయన వాళ్ళు ఊరికి వెళ్తున్నాం. ఇది పాలకొల్లు వ్లాగ్. మా ఆయన వాళ్ళ ఊరు పాలకొల్లు. పెళ్ళైన తర్వాత మేమిద్దరమే కలిసి ఫస్ట్ టైం పాలకొల్లుకి వెళ్తున్నాము. మా బిజీ లైఫ్లో ఇది ఒక పెద్ద బ్రేక్ లాంటిది. ఎలా ఉంది తెలుసా, నాకు కొత్త ప్రపంచం చూసినట్టుగా ఉంది. అదేనండి, అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది చూసారా, అలా ఉందన్నమాట. బస్సు వచ్చే గ్యాప్లో డిన్నర్ చేయలేదని చెప్పి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని బస్సు ఎక్కేసి మొత్తం లగేజ్ అంతా సర్దుకొని ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ, ఒక సైడ్ నుంచి కడుపులో ఎలుకలు పరిగెడుతుండగా బస్సు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ కిటికీ నుంచి బయట చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లో బస్సు స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఫుడ్ తినడానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. బస్సులో చేయకడుకోలేము, ప్లేట్లో తినలేము, బాక్స్ లేదు. మళ్ళీ దిగి ప్లేట్ స్పూన్లు అన్నీ తెచ్చుకొని సైలెంట్గా ప్లేట్లో బిర్యానీ వేసేసుకొని ప్రశాంతంగా స్పూను బిర్యానీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిగా ఉల్లిపాయ కొరుక్కుంటూ తింటూ ఉన్నాం. ఈ గ్యాప్లో చేతులు ఎక్కడ కడుక్కోవాలో అర్థం కాక పక్కనున్న కట్టెన్లకి తుడిచేసి సైలెంట్గా మనకి ఏం తెలీదు అన్నట్టు కూర్చున్నాం అన్నమాట. బిర్యానీ తింటుంటే ఎలా అనిపించింది తెలుసా, కడుపులో ఉన్న ఎలుకలు కాస్త సరే మరి ఇంకా వెళ్ళొస్తానే అని చెప్పి వెళ్ళిపోయాయి. కడుపు నిండిపోయింది. అమ్మయ్య, తినడం అయిపోయిందా, ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనుకుంటే మా ఆయన ఆ డబ్బా తీశాడు. ఎదురుగా ఉన్న ఒక అతను మోగిస్తున్నాడు. ఏంటి మోగిస్తున్నాడు అని చూస్తుంటే నెట్ఫ్లిక్స్లో కెసాండ్రా మూవీ పెట్టుకున్నాడు. నా ఫోన్లో మూవీ ఏం చూస్తానులే అన్నట్టు నేను ఆయన ఫోన్లోనే సగం మూవీ కంప్లీట్ చేశాను. అతను కూడా ఫోన్ ఆపేసి పడుకుంటే నాకు ఇంకేం చేయాలి అర్థం కాక మా ఆయన ఫోన్లో మంచిగా ఇళయరాజా, వెంకీమామ పాటలు వినుకుంటూ కొద్దిసేపు ఎంజాయ్ చేశామన్నమాట. అదే పాలకొల్లు వెళ్తున్నాం కదా, గోదావరి గట్టు మీద రామచిల్కవే అనుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే పాలకొల్లు అని ఒక్కరు పరిచాడు. పొద్దున్నే 5 గంటలకి మంచు ఎంత బాగా అనిపించిందో. హైదరాబాద్లో అంత ఎండ ఉంటుంది కదా, పాలకొల్లులో అంత చల్లగా మంచుగా ఉంది. సరే అని చెప్పి ఒక్క కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇల్లు కూడా ఎంత అందంగా ఉంటుందో అక్కడ, చుట్టుపక్కల అన్ని చెట్లు, పొలాలు, అందమైన గ్రీనరీ. మీరు కూడా చూడాల్సిందే, ఊరికి వెళ్ళాల్సిందే. ఇంతతో పాలకొల్లు వ్లాగ్ ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. Bye bye.